ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి చంద్రిక, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నాకేం కాలేదు, బానే ఉన్నాను. అది కాదండి, మిమ్మల్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. ఆ వీరభద్రానికి ఇన్స్పెక్టర్ అమ్ముడు పోయాడు. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్లాన్ అండి ఇది. ఇందులో ఆశ్చర్యపోవడానికి టెన్షన్ పడటానికి ఏముంది? ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు. అన్యాయానికి అవినీతికి పాల్పడే ఎంతోమంది ఆఫీసర్లను మనం చూసాం. అలాంటి కేసులు ఎన్నో మనం వాదించాం కూడా. మనమే టెన్షన్ పడితే ఎలా చెప్పు? నా బాధల్లా నేను ఈ కేసులో ఇరుక్కున్నందుకు కాదు, అన్యాయంగా లక్ష్మి గారిని పొట్టన పెట్టుకున్నారు. అదే జీర్ణించుకోలేకపోతున్నాను. మా అమ్మకి ప్రాణగండం ఉంది, ఎలాగైనా మా అమ్మని కాపాడు అని కౌశిక్ మాట తీసుకున్నాడు. కనీసం వాడి మాటను నిలబెట్టుకోలేకపోయానని చాలా గిల్టీగా ఉంది చంద్రిక. నిజమేనండి, ఇన్ని రోజులు కౌశిక్ ఇచ్చిన మాట కోసం మనం ఇక్కడే ఉండిపోయాం. లక్ష్మి గారిని ఎలాగైనా కాపాడాలి, కౌశిక్ ని చంపిన హంతకుణ్ణి పట్టుకొని అతనికి శిక్ష పడేలా చేయాలని ఎంతో పోరాటం చేశాం. కానీ చివరికి ఆ వీరభద్రమే గెలిచాడండి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? వీరభద్రం గెలవడం అంటే ఏంటి? అన్యాయం గెలిచినట్టు. అన్యాయం న్యాయం మీద ఎప్పుడైనా గెలవడం నువ్వు చూసావా? అయినా మనం లాయర్స్ అయ్యుండి అన్యాయం గెలిచింది అనడం ఏంటి? చాలా తప్పు. దేవత లాంటి లక్ష్మి గారిని పొట్టన పెట్టుకున్నాడు. ఇది అన్యాయం గెలవడం కాకపోతే మరేంటండి? చూడు చంద్రిక, మనం లక్ష్మి గారిని కాపాడుకోవడంలో ఫెయిల్ కావచ్చు, కానీ ఆమెని చంపిన వాడికి శిక్ష పడటంలో మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించాలి. చూడు చంద్రిక, ఈ సమయంలో నీ కంట్లో కన్నీళ్లు రాకూడదు, కోపం రావాలి. నిప్పులు చెరిగేంత కోపం నీ కళ్ళల్లో నేను చూడాలి. అప్పుడే ఈ కేసులో నుంచి నేను బయటపడగలను, నిజాన్ని నువ్వు గెలిపించగలవు. అలాగేనండి, ఖచ్చితంగా న్యాయాన్ని కాపాడుతాను. ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చేస్తాను. హలో మేడం, మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీకంత టైం లేదు, దయచేసి మీరు బయలుదేరండి. లుక్ మిస్టర్ ఇన్స్పెక్టర్, యాజ్ ఎ లాయర్ I have a right to talk with my client as much as I can. డబ్బు కోసం ఆ వీరభద్రానికి అమ్ముడు పోయి ఒక మంచి మనిషిని బలి తీసుకోవటానికి నువ్వు కారణమయ్యావు ఇన్స్పెక్టర్. ఆ డబ్బు ఈ రోజు నీకు సంతోషాన్నిస్తుందేమో, కానీ రేపొద్దున నువ్వు కూడా ఈ కేసులో ఇరుక్కుంటే నువ్వు సంపాదించిన డబ్బుని నువ్వు కాపాడదు. నువ్వు నమ్ముకున్న వీరభద్రం కూడా నిన్ను కాపాడలేడు, గుర్తుపెట్టుకో. నిన్ను ఆ వీరభద్రాన్ని కూడా కోర్టు బోన్ ఎక్కించి ఊరి కంబం వరకు నడిపించకపోతే నా పేరు చంద్రికే కాదు. మీ ఇష్టం మేడం, మీరేం చేయాలనుకుంటే అలా చేయండి. కానీ మీరు విషయం మర్చిపోతున్నారు. మీ భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని మీద మేము ఏమేం సెక్షన్స్ ఫైల్ చేశామో ఒకసారి ఎఫ్ఐఆర్ చూసుకోండి, అప్పుడే మీకు అర్థం అవుతాయి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని సెక్షన్స్ పెట్టినా నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందే నా భర్తని నిర్దోషిగా తీసుకొస్తాను. ఆ బ్యాగ్ కూడా తీ. మేడం, ఇలా తడవకోసారి ఇల్లు మరడం ఏం బాలేదు మేడం. ఎక్కడ సందు దొరికితే అక్కడ ఫిక్స్ అయిపోతున్నారు. మీరు ఫిక్స్ అయింది కాకుండా నన్ను కూడా మీ వెంట తిప్పుతూ ఉన్నారు. చూసే జనాలు మీతో పాటు నాకు కూడా సిగ్గు లేదనుకుంటారు మేడం. అమ్మా, నోరు మూసుకొని పద. జాగ్రత్తగా తీసుకురా. తీసుకొస్తున్నాను మేడం. ఓయ్ 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 ఏందమే ఏకంగా తట్టా బుట్ట తీసుకుని వచ్చేసినావు?
నువ్వు వచ్చింది చాలక నీ వెనక తోకలాగా దీన్ని కూడా తీసుకొచ్చి ఉండావు. అదే బామ్మగారు, ఇంత పెద్ద ఇంట్లో మీరొక్కళ్లే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీకు తోడుగా నాలాంటి వాళ్ళు కూడా మీ పక్కన ఉండాలి కదా, అందుకే వచ్చాను. వీరభద్రం గారు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మొత్తానికే సాధించేశారు. భరత్ అరెస్ట్ అయ్యాడు, కానీ ఆ తర్వాత మ్యాటర్ చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో నాలాంటి ఎక్స్పర్ట్ సలహాలు మీకు చాలా అవసరం అవుతాయి. కాబట్టి నేను దూరంగా ఉండడం ఎందుకని ఇక్కడికి వచ్చేసాను. మీరు ఉండమంటే ఉంటాను, లేదా నా దారిన నేను వెళ్ళిపోతాను. ఏమంటారు? నువ్వు యాడికి పోబడ్లా, లోపలికి పో. ఒరే సిద్ధో, నీ గది ఖాళీ చేసి ఆ యమ్మికివ్వు, ఆడుంటది. మరి నేనెక్కడ ఉండాలి? రాయ్, నువ్వు యాన్నో ఒక్కడు ఉందో లేరా? అమ్మే, నువ్వు లోపలికి పో. సరే మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. రా నీర్జా. రేయ్, ఇప్పుడు ఇదెందుకురా ఇక్కడ? అవసరమా? దారిని పోయేదాన్ని తీసుకొచ్చి మళ్ళీ కొంపలో పెట్టుకుంటుండావు. ఇది ఎంత కాదన్నా ఆ భర్తగాడిని ప్రేమించి ఉండాది. ఏదైనా తేడా వస్తే మనం అనుకున్న మాటలన్నీ తీసుకుపోయి వాడికి చేరేస్తుంది. అంత దూరం వస్తే నేను మాత్రం ఎందుకు కోరుకుంటానమ్మా? తేడా వస్తే దాన్ని ఏడ కట్ చేయాలో నాకు బాగా తెలుసు కదా. ఏం కాదులే, ఉన్ని. చూసారా మేడం, ఎంత సాయం చేసినా విలన్సే మేడం. వాళ్ళ బుద్ధులు ఎప్పటికీ మారవు. ఇక్కడ మీరెంతో అక్కడ వాళ్ళు అంతే. సారీ మేడం, ఏదో ఫ్లోలో వచ్చేసింది, ఏమనుకోకండి. వాళ్ళు నన్ను కట్ చేయడం కాదే, వాళ్ళు ఏదైనా ఎదవేషాలేస్తే వాళ్ళని ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఓ చూడు నీరజా, ఈ విషయం పొరపాటున లీక్ అయ్యిందే అనుకో. నేనెందుకు చెప్తాను మేడం, భలేవారే, పొరపాటును కూడా చెప్పను. చెప్తే నాకు నష్టం లేదు నీరజా, పోయేది నీ ప్రాణమే. ఆలోచించుకో. ఇది బాగుంది. వెలన్ కలిసి కొట్టుకొని మధ్యలో కమెడియన్ని నన్ను చంపేస్తానంటారంటే ఏంటో నా కర్మ. నీరజా, వస్తున్నా. చంద్రిక, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అత్తయ్య. చంద్రిక, ఏంటలా ఉన్నావు? భరత్ని కలిసావా? మాట్లాడావా? వాడికి ధైర్యం చెప్పావా? ధైర్యం చెప్పటానికి ముందు నాకు ధైర్యం ఉండాలి కదా అత్తయ్య. అదేంటమ్మా అలా అనేసావు? నీకు ధైర్యం లేకపోవడం ఏంటి? ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు, జీవితంలో నిలబడటానికి ఎన్ని పోరాటాలు చేశావు. అలాంటి దానివి నువ్విలా మాట్లాడటం నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. ఏం చేయనత్తయ్య, జీవితం నాకెప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంది. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నా మళ్ళీ ఎప్పుడూ ఏదో ఒక సమస్య నాకు ఎదురవుతూనే ఉంది. సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. మర్డర్ జరిగినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్టుగా పోలీసులు రికార్డులో రాశారు. అది అబద్ధమని నిరూపించటానికి ఇప్పుడు ఎంత పోరాడాల్సి వస్తుందో తెలుసా అత్తయ్య? అమ్మ చంద్రిక, అబద్ధాన్ని నిజం చేయటానికి నువ్వు పోరాటం చేయటం లేదు, నిజాన్ని నిజమని నిరూపించడానికి యుద్ధం చేస్తున్నావు. ఆ న్యాయాన్ని నిజాన్ని గెలిపించడానికి చేసే పోరాటం ఎప్పుడు విజయాన్ని అందిస్తుంది. ఈ పోరాటానికి కావాల్సింది ధైర్యం, నమ్మకం. ఆ రెండు నీకెప్పుడు తోడుగా ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎంత ధైర్యం ఉన్నా, ఆయన తప్పు చేయలేదు అనే నమ్మకం ఉన్నా, ఆయన ఉన్న పరిస్థితి చూస్తుంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు అత్తయ్య. ఆత్మీయులు అనే వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోవడం
నిజంగా ఓ సవాల్ లాంటిదే అత్తయ్య. ఆయనలా పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉంటే నాకు ఎక్కడో తెలియని భయం. ఆయన కష్టాన్ని చూస్తుంటే నాకు తట్టుకోలేనంత బాధగా ఉంది అత్తయ్య. అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన జీవితం మనం ప్రశాంతంగా బతకబోతున్నాం అనుకునే లోపల జరగరాని ఘోరం జరిగిపోయింది. అసలు మనది కాని సమస్యని మన నెత్తిన వేసుకొని ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉందా అనిపిస్తోంది అత్తయ్య. అలా అనుకుంటే మీరు అందరిలాగే స్వార్థపరులు అయ్యుండేవాళ్ళు చంద్రిక. ఈ సమస్యల నుండి దూరంగా వెళ్ళిపోమని కౌశిక్ మిమ్మల్ని ఊరి దాటిస్తున్నప్పుడే నిన్నిలా కష్టాలే వదిలేసి వెళ్ళిపోలేవని మీరు వెనక్కి వచ్చేసారు చూసారా? ఆ రోజే మీరీ ఊరు, ఈ మనుషులు, ఈ సమస్యలు, ఈ కష్టాలన్నీ మీవే అనుకున్నారు. అలా అనుకునే ఇన్ని రోజులు పోరాటం చేస్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే అసలు దొంగ ఎవరో కనిపెట్టి వీరభద్రాన్ని పట్టించారు. కానీ ఆ దుర్మార్గుడు వీరభద్రం వల్ల లక్ష్మిగారి ప్రాణమే పోయింది. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి, మీరు పడిన శ్రమకి విలువనేది లేకుండా పోయింది. ఆ వీరభద్రానికి శిక్ష పడకపోతే మీరు లక్ష్మిగారికి న్యాయం చేసినట్టు కాదు. ఇప్పుడు భరత్ని కాపాడుకోవడం ఒక్కటే కాదు, ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చేయటం కూడా నీ బాధ్యతే. అది నీ వల్లే అవుతుంది చంద్రిక. ఇప్పుడు కావాల్సింది గుండె నిండా ధైర్యం. ధైర్యంగా పోరాడు. నీతిని, న్యాయాన్ని గెలిపించు. నీ భర్తని నువ్వు కాపాడుకో. ఒరే 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 ఒరే, ఏందిరా ఏందిరా అది? ఏం చేస్తా ఉండవు? అమ్మా 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 అమ్మా, ఏందమ్మా అది? ఎందుకింత కోపం? ఎందుకింత ఆవేశపడతా ఉండవు? ఆవేశం కాక ఏందిరా? దాని ఫోటోకి నువ్వు దండ వేయడమేంది? పైగా దాని ఫోటో ముందు నువ్వు దీపం పెట్టడం ఏంది? దాని ముఖానికి పూలదండ కూడానా? ఎరా సిగ్గు లేదట్రా నీకు? నీ మీద పోలీస్ కేసు పెట్టినది, నిన్ను మమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసినది, నీ కొడుకుని నన్ను కుక్క కంటే హీనంగా చూసినది. అట్టాంటి దాని ఫోటోకి పూలదండ వేస్తున్నావా? పూలదండ బుద్ధి లేదు నీకు. చూడమ్మా, నేను ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఈ ఆస్తి మొత్తం దాందే కదా. ఎంత ఆస్తి మన చేతిలో పెట్టినాక ఓ 100 రూపాయల పూలదండ వేస్తే ఏమవుతుంది? దాని మొక్కాన పూలదండ కాదురా, అసలు దాని ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి లేదు. నైనా సిద్ధు, ముందు ఆ ఫోటో తీసి బయటపడేరా. రేయ్ ఆగా! ఏంది నాన్న, నన్ను ఎందుకు ఆపుతున్నావు? బామ్మ చెప్పింది నిజమే కదా. ఈ లక్ష్మి మనల్ని ఎన్నెన్ని మాటలందో తెలుసా? నన్ను బామ్మని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటికి గంటేసింది నాన్న. ఇలాంటి దాని ఫోటో పెట్టి దానికి పూజలు చేయాలా? రేయ్, దానికోసం కాదురా, బయట చూసే జనాల కోసం చేయాలా. అంత అవసరం ఏముండదురా, ఆస్తి మొత్తం మన చేతికి వచ్చి ఉండదు కదా. ఇంకా దాని గురించి మనం పట్టించుకోవాలనా ఏమి? అనాథలాగా పోయినది అట్నే పోని. చూడమ్మా, ఆస్తి మన చేతికి రాసిచ్చిన ఈ చుట్టుపక్కల జనాలందరికీ ఆ లచ్చమ్మ మీద విపరీతమైన అభిమానం ఉండదు. ఆ భరత్ గాడికి శిక్ష పడేంత వరకు మనం దాన్ని కొంచెం ప్రేమిస్తున్నట్టుగానే నటిస్తా ఉండాలా. అది సచ్చినందుకు మనం బాధపడుతున్నట్టు మొసలి కన్నీళ్లు పెడుతూనే ఉండాలా. అప్పుడు గాని జనాలు మనల్ని నమ్మరు.
ఆస్తి మన చేతికొచ్చినాక ఇంకా జనాల్ని నమ్మించాల్సిన అవసరం మనకేంది నాన్న? నమ్మించాలరా. ఈ సీమలో డబ్బు కోసం కంటే ప్రేమతో ప్రాణాలిచ్చేవాళ్ళు చాలా మంది ఉండారు. వాళ్ళందరితో రేపు మనకి చాలా పనులుండాయి. వాళ్ళని మన దారికి తెచ్చుకోవాలంటే కొద్ది రోజులు ఇట్లా నాటకం ఆడక తప్పదు. ఏమోరా, దాని ముఖం చూస్తుంటేనే నాకు మండిపోతా ఉండాది. నువ్వు లేనప్పుడు మమ్మల్ని ఎంతగా అవమానించి బయటికి నెట్టేసినాదో తెలుసునా? అందుకే కదమ్మా దాన్ని పైకి పంపించిన. లచ్చమ్మా, చూసినావా? అనవసరంగా భరత్ చంద్రికల మాటలు నమ్మినావు. వాళ్ళేదో నిన్ను తెగ ఉద్ధరించేస్తారని వాళ్ళని ఆకాశానికి ఎత్తేసినావు. కానీ చివరికి ఏమైంది? నువ్వు పైకెళ్ళినావు, వాడు జైలుకు పోయినాడు. నేను ఎంతో మందిని చంపినాను కానీ నిన్ను మాత్రం చంపాలనుకోలేదు లచ్చమ్మా. ఒట్టు. నీ పక్కనే ఉండి నీ చేతుల మీదుగానే ఈ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చేలా చేయాలనుకున్నా. కానీ అదేం జాతకమో తెలియదు కానీ నా చేతుల్లో సావందే నాకెవ్వడూ మంచి చేయడు. మీ నాయన్ని కూడా ఇదే అడిగినా. ఇంటికి అల్లుడిగా వచ్చినాను కదా, ఆస్తి మొత్తం నా చేతుల్లో పెట్టు, ఆస్తిని నీ బిడ్డని చక్కగా చూసుకుంటానని సిలక్కు చెప్పినట్టు చెప్పినా. అయినా వినలేదు. మరేమైంది? సంపేసిన. అట్నే నీ మొగుణ్ణి కూడా అడిగినా. ఆడు ఇన్లా. ఆణ్ణి కూడా సంపేసిన. నీ కొడుకుని మళ్ళీ ఈ ఊరి పక్కల రాకుండా దూరంగా పోరా అని చెప్పినా. ఆడు ఇన్లా. సంపేసిన. అంతెందుకు, నిన్ను మాత్రం చక్కగా సంతకం పెట్టమ్మీ అని అడిగినా. నువ్వేమన్నా ఇంటివా? ఇల్లేదు కదా. అందుకే నా చేతులతో నిన్ను కూడా చంపేసిన. అంతేరా అయ్యా. ఈ ప్రపంచంలో మంచి చెప్తే ఎవ్వరూ వినర్రా నాయనా. లచ్చమ్మా, లచ్చమ్మా, ఎప్పుడైనా హాయిగా స్వర్గంలో మీ వాళ్లతో కలిసి సంతోషంగా ఉండు. ఎందుకు స్వామి నా కొడుకు జీవితంలో ఇన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టావు? ప్రతిసారి వాడు జీవితంలో పోరాడుతూనే ఉన్నాడు. ఆ భార్యాభర్తలు సుఖంగా ఉన్నదే లేదు. ఎప్పుడు ఏదో ఒక కష్టం. ఎదుటి వాళ్ళకి మంచి చేయటానికి వెళ్ళిన ప్రతిసారి వాడు సమస్యల్లో ఇరుక్కుంటూనే ఉన్నాడు స్వామి. ఇప్పుడు కూడా తన ఫ్రెండ్కి సాయం చేయటానికి వచ్చి చివరికి వాడు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకి వాడికి శిక్ష పడబోతోంది. నువ్వే కాపాడాలి స్వామి. నిన్ను నమ్మిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం అందిస్తావని అంటారు కదా. మరి నా కొడుక్కి సాయం అందించడానికి నువ్వు ఏ రూపంలో రాబోతున్నావు?
ఇంతవరకు ఎవరికైనా మంచి చేశాడే గాని ఎవరికి చెడు చేయలేదు, చెయ్యడు కూడా. లక్ష్మి గారి ప్రాణాలు నిలబెట్టడానికి వెళ్ళిన మనిషి ఆవిడ ప్రాణాలు తీశాడు అంటే ప్రపంచం నమ్ముతుందేమో, ఆ కోర్టు నమ్ముతుందేమో కానీ భార్యగా నేను కూడా నమ్మనత్తయ్యా. ఏంటమ్మా నువ్వు మళ్ళీ లాయర్గా రెడీ అయ్యావా? అవునత్తయ్యా, నా భర్తని కాపాడుకోవటానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి నేను మళ్ళీ లాయర్ అవతారం ఎత్తాను. తప్పు చేయని మనిషికి న్యాయం చేయటమే ఈ నల్లకోటు లక్షణం. ఏ తప్పు చేయని నా భర్తని అన్యాయంగా శిక్షించాలి అని, ఈ కేసులో ఇరికించాలని ఆ వీరభద్రం చాలా కుట్రలు చేస్తున్నాడు. అతని కుట్రలన్నీ అతనికే తిప్పికొట్టి నా భర్తకి న్యాయం చేయాలి. ఆ లక్ష్మి గారి ఆత్మకి శాంతి కలిగించాలి. వీరభద్రానికి శిక్ష పడేలా చేయాలి. ఖచ్చితంగా చేస్తానత్తయ్య. నన్ను ఆశీర్వదించండి. ఇక నాకు భయం లేదమ్మా. నువ్వు రంగంలోకి దిగావు అంటే కేసు సగం గెలిచినట్టే. నువ్వేంటో, నీ ప్రతిభ ఏంటో నాకు తెలుసు. ఇంకా వీరభద్రం గాడికి రోజులు మూడాయి. భరత్ కత్తి తీస్తుండగా మమ్మల్ని అక్కడికి ఎంటర్ అయ్యేలా చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేలాగా క్రియేట్ చేశారు. డిగ్రీలు చదువుకున్న నీ తెలివితేటలు గొప్పనా, లేకపోతే ఏమీ చదవని నా తెలివితేటలు గొప్పనా? మీకు నేరం చేసినోడికి ఎట్టా శిక్షలు వేయించాలో మాత్రమే తెలుసు. కానీ నేరం చేసి ఎట్టా తప్పించుకోవాలనో నాకు మాత్రమే తెలుసు.